హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యంటే మీకు స్టార్టింగ్ శాలరీ 24,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు హ్యాప్టిక్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఏరియా సేల్స్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గైస్ మిమ్మల్ని అయితే ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని అయితే ఫుల్ టైం ఎంప్లాయీగా పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి కంప్లీటెడ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ ప్రిఫరబుల్లీ ఇన్ బిజినెస్ మార్కెటింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి అయితే ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఇన్ కేస్ డిగ్రీలో ఇక బిజినెస్కి సంబంధించి కావచ్చు, మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం చెప్పాను కదా. సో ఫస్ట్ 6 months అయితే మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకుంటారు. వన్స్ ఇక 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బెస్ట్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీకి అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియెంట్గా మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి అదేవిధంగా సిఆర్ఎం టూల్స్కి సంబంధించి మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇక మైక్రోసాఫ్ట్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ ఆర్ కస్టమర్ సర్వీస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇక సేల్స్కి సంబంధించి కావచ్చు, కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ కాబట్టి. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని 23,000 to 24,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటుండే వర్క్ చేస్తూ మంత్లీ 24,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక హ్యాప్టిక్ కంపెనీ ఏంటంటే లార్జెస్ట్ కన్జర్వేషనల్ ఏఐ కంపెనీస్ అండ్ జనరల్ ఏఐ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ కంపెనీ అనమాట. సో వీళ్ళైతే టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్కి అయితే ఇక జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మన యొక్క ప్లాట్ఫామ్లో మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మీరు ప్రాపర్ సపోర్ట్ అయితే సేల్స్కి సంబంధించి ప్రాపర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇంటెలిజెంట్ వర్చువల్ అసిస్టెంట్స్ అదేవిధంగా ఏఐ ఎనేబుల్డ్ చాట్ బోట్స్ సంబంధించి మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి లీడ్ జనరేషన్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్కి సంబంధించి మీరు ఎవరైతే క్వాలిఫైడ్ పొటెన్షియల్ లీడ్స్ ఉంటారో సో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మార్కెట్ రీసెర్చ్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మార్కెట్లో ఏవైతే ఇండస్ట్రీ ట్రెండ్స్ ఉంటాయో వాటికి సంబంధించి అదేవిధంగా కాంపిటీటర్ ప్రోడక్ట్కి సంబంధించి కస్టమర్ నీడ్స్కి సంబంధించి మీరు సేల్స్ టీమ్స్కి అయితే ప్రాపర్ సపోర్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ బౌండ్ కమ్యూనికేషన్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గెస్ మీరు వచ్చేసి అవుట్ బౌండ్ కమ్యూనికేషన్ అంటే లైక్ ఫీల్డ్ విజిట్ కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అయితే మీరు సో కస్టమర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీరు కొలాబరేషన్కి సంబంధించి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీరు వచ్చేసి ఇక సేల్స్ టీమ్స్తో అదేవిధంగా కోఆర్డినేట్ అవుట్ రీచ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయి లైక్ అపాయింట్మెంట్స్ని
షెడ్యూల్ చేయడం కావచ్చు, సో అపాయింట్మెంట్స్ని షెడ్యూల్ చేసేసి సో వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక సేల్స్ అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా డేటా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మీకు ఏదైతే పొటెన్షియల్ లీడ్స్ వీళ్ళు అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్కి సంబంధించి మీరు సో కస్టమర్స్తో కావచ్చు లేదంటే అదర్ పొటెన్షియల్ లీడ్స్తో మీరు కమ్యూనికేట్ అయి ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఏదైతే డేటా ఉంటుందో సో ఇక డేటాని మీరు సిఆర్ఎం సిస్టంలో ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరు సేల్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇనిషియేటివ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు టీమ్ ప్లేయర్ అంటే టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలి. ఈ యొక్క సేల్స్ టీమ్స్కి ప్రాపర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్స్ అవి అంటే ఈ యొక్క ఏఐ టెక్నాలజీకి సంబంధించి వర్చువల్ అసిస్టెంట్స్కి సంబంధించి చాట్ బోర్డ్స్కి సంబంధించి సో బేసిక్గా మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకు ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు ఈ యొక్క ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క రెజ్యూమ్ని అదేవిధంగా కవర్ లెటర్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు యొక్క సింపుల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్తో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం అయితే ఇచ్చేసేయండి. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ అదేవిధంగా జెండర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ ప్రొవైడర్స్ విత్ లింక్స్ టు సీ సమ్ ఆఫ్ యువర్ వర్క్ లింక్డ్ఇన్, గిట్హబ్ కావచ్చు, డ్రిబ్బెల్ ఆర్ బిహాన్స్ అదేవిధంగా పింట్రెస్ట్, బ్లాగ్, మీడియం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గైస్ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఆ యొక్క ప్రొఫైల్ని అయితే మీరు ఇక్కడ లింక్ కాపీ పేస్ట్ చేసేసేయండి. అదేవిధంగా ఇక్కడ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఇమ్మీడియట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారంటే సో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతాము అనుకుంటారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎవరు కరెంట్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. సో మీది ఏ లొకేషన్ అది మెన్షన్ చేయండి. సో మ్యాక్సిమం బెంగళూరు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా కరెంట్ సిటీసీ ఫిక్స్డ్ ప్లస్ వేరియబుల్స్ అయితే అడుగుతున్నారు. సో మీకు శాలరీ ప్రజెంట్ శాలరీ వస్తున్నట్టయితే సో ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ శాలరీ రాకపోతే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడుగుతున్నారు. గైస్ మీరు 2.75 to 3 lakh per annum అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసేయండి. అదేవిధంగా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా చెక్ బాక్స్, సో దానిపైన కూడా మీరు టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింది. మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇదైతే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.